సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం మంచి కంటెంట్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 700-145-6759. ఈ ఒక్క నెంబరే మంది. 700-145-6759. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఏది రియలా ఏది ఫేక్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే. సో ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందా గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, నిఫ్టీ ఎఫ్ఐడిఐ డేటా చూస్తే, ఎఫ్ఐడిఐ డేటాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్యాష్ మార్కెట్లో కంటిన్యూగా మైనస్ జరుగుతూనే ఉంది. ఇది 1117 నిన్న బయింగ్. ఈ రోజు ఏమైంది అనేది 7 ఒక నైట్ 8, 9 ఆ టైంకి తెలుస్తుంది. మీరు ఆ టైంకి వచ్చి ఎఫ్ఐడిఐ డేటా చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఓవరాల్గా చూస్తే మార్కెట్లో ఇంకా స్ట్రాంగ్ బులిష్ స్ట్రెంగ్త్ కనబడట్లేదు. ఓకే, స్ట్రాంగ్గా బులిష్ ఉండే చూడండి. నార్మల్గా ఎఫ్ఐ డేటా చూస్తే, క్లయింట్ తీసేసి ఎఫ్ఐ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ బీరిషే ఉన్నారు. ఒక్క క్లయింట్ అంటే మనం ఒక్కలమే బులిష్ ఉన్నాం తప్ప ఈ మేజర్ ఇండెక్స్లో ఎక్కడ బయింగ్ లేదు. ఓకే. సో బయింగ్ అనేది చాలా తక్కువగా ఉంది, చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో నేను ఫస్ట్లో మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ నేను ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించి మార్కెట్ అనాలిసిస్ చేసేవాడిని. మళ్ళీ మధ్యన కొన్ని రోజులు ఓపెన్ ఇంట్రెస్ట్ ఆపాను, నార్మల్గా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. సో దట్ ఏంటంటే మీకు అర్థం అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చూడాలి, నార్మల్గా ఎలా చూడాలి, రెండు మీరు అర్థం కంపేర్ చేసుకుంటారని నేను చెప్పడం, ఇంకేం లేదు. ఓకే. సో సింపుల్గా ఇక్కడ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరున్నారు, పుట్ సైడ్ ఉంది. అంటే 51,500 స్ట్రాంగ్ సపోర్ట్. అంతా 51,500 అంటే ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఈరోజు పనిచేసింది 51,500 అంటే ఈ లెవెల్. ఇది ఒక జోన్. ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈరోజు చూడండి, మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అందుకే మార్కెట్ ఇది దాటి కిందకి రాలేకపోయింది. ఇక్కడిక్కడ బాగా టైం పాస్ చేసింది. సూపర్, బాగానే ఉందన్న. దాని కింద సపోర్ట్ ఏది ఉంది, 51,000. యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. నేను అనుకున్నట్టే 51,000 ఇదే ఈ లెవెల్ సపోర్ట్. బట్ ఈ లెవెల్ సపోర్ట్ కాబట్టి ఈ లెవెల్ దగ్గర కన్నా పైన ఈ లెవెల్ దగ్గర కాసేస్తారు. ఇక్కడే కాసేస్తారు. ఓకే. సో ఈ రెండు సపోర్ట్లు అయిపోయి పాయింట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఇక్కడ నుంచి 52,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది 52,000 అంటే ఇక్కడ. సో వచ్చే రోజుల్లో మార్కెట్ 52,000 టచ్ చేయాలనుకుంటుంది. ఒకవేళ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ టచ్ చేయాలి. అది కూడా బ్రేక్ అయితే 52,000, పెద్ద రెసిస్టెన్స్ 52,500 దగ్గర ఉంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర ఉంది. 52,500 అంటే ఇక్కడ ఉంది. ఓకే, ఇదన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్లో చాలా సింపుల్ అండి. మీరు ట్రేడ్ చేయొచ్చు. మీరు ఎలా ప్లాన్ చేయాలి అంటే 51,500 ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ప్రజెంట్ స్ట్రాంగ్ సపోర్ట్. దానికన్నా కింద ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ 51,000. ఓకే, 51,000 ఇది కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్. బట్ నేనేం చేశానంటే 51,100 దగ్గర పెట్టుకున్నా. 51,200, 51,100 లేకపోతే 150 ఈ రేంజ్లో ఒక సపోర్ట్ పెట్టుకున్నాను. ఎందుకు, ప్రీవియస్ ఇక్కడ ఆగిపోయింది మార్కెట్. ఓకే, మార్కెట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది, 52,000 దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. ఈ పొజిషన్కి వెళ్ళాలనుకుంటుంది. ఇది కూడా బ్రేక్ అయ్యి వెళ్తే 52,500 దగ్గర కూడా వెళ్తుంది మార్కెట్ వచ్చే రోజుల్లో. బట్ మార్కెట్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీ, మనం ఎలా బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తాం, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. మనం ఎలా బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తాం అంటే, మార్కెట్లో ఇలా చూడండి, ఇది 15 minutes టైం ఫ్రేమ్. అదే మీరు 5 minutes, 3 minutes, 1 minute వస్తే ఇది ఒక ట్రెండ్ లైన్, పెద్ద ట్రెండ్ లైన్ వస్తుంది. ఓకే, బట్ నేను 15 minutesలోనే చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో 15 minutesలో ఇక్కడ మనకు ఒక ప్రాపర్ ఒక సరైన ట్రెండ్ లైన్ ఉంది ఇలా. ఓకే, రేపు మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, బాగా వినండి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ 51,800 కానీ, ఇది కీ లెవెల్, బాగా వినండి, కీ లెవెల్. దీని మీద కన్నేసి ఉంచండి 51,800.
ఈ లెవెల్ పైన 5 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చినా నువ్వు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు, సిఈ ప్లాన్ చేయొచ్చు. పెద్దగా కాదు. రేపు ఫ్రైడే ప్రీమియం అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, మళ్ళీ యథావిధంగా ఉంటాయి. ప్రీమియం ఫాస్ట్గా మూమెంటం ఉండదు, ఫాస్ట్ మూమెంటం ప్రీమియంలో దొరకదు. సో చాలా తక్కువ పాయింట్లు, 5 పాయింట్లు, 10 పాయింట్లు మాత్రమే టార్గెట్ చేయాలి. ఫ్రైడే పూటలు ఎప్పుడు ప్రీమియం అడ్జస్ట్మెంట్లు చేస్తారు, అంటే వీక్ అంతా ప్రీమియం అడ్జస్ట్మెంట్ చేస్తారు. సో మార్కెట్ మూమెంటం ఇచ్చినా ఫ్రైడే మూమెంటం రాదు. ఇది మీరు రియాలిటీలో ప్రాక్టికల్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒక దగ్గర ఒక 1 year నుంచి చెప్తూనే ఉన్నా ఫ్రైడే ట్రేడ్లు చేయొద్దు అని. బట్ స్టిల్ ట్రేడ్ చేసే వాళ్ళకి చెప్తున్నా, గ్యాప్ పిడి మాత్రం 51,800 క్రాస్ అయ్యి 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే సిఈ ప్లాన్ చేస్తారు, లేకపోతే లేదు. నాకు అడుగుతారు మీరు చేస్తారా సార్ అని. రేపు నేను సెల్లింగ్ చేస్తాను. ఫ్రైడే పూట నాకు యూజువల్ చేసేదంటే సెల్లింగ్, ఎందుకంటే నాకు స్కోప్ తెలుసు కదా మార్కెట్లో ఏం అంటే ప్రీమియం ఎలా మూవ్మెంటం ఇస్తుందో అది మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ మనం డౌన్ సైడే ప్లాన్ చేయాలి అనుకో, ఎక్కడ ప్లాన్ చేస్తుంది తెలుసా? ప్రీవియస్ చూడు, ఇక్కడ నుంచి షార్ప్గా బై అప్ సైడ్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ చాలా టైం పాస్ చేసిందన్న, అండ్ ఈ రోజు కూడా షార్ప్గా అప్ సైడ్ వచ్చింది. డౌన్ సైడే రావాలి అంటే మార్కెట్ 51,100 కింద పుట్టు ప్లాన్ చేద్దాం పిఈ, లేదంటే లేదు. డౌన్ సైడ్ దాని కిందే పుట్టు ప్లాన్ చేస్తాం, లేకపోతే అసలు పుట్టు ప్లాన్ చేయొద్దు, అవ్వదు కూడా, మినిమం అవ్వదు. ఓకే, మిగతా టైం పాస్ చేసేస్తుంది, కానీ దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్లోనే మనం పుట్టు ప్లాన్ చేద్దాం, లేకపోతే లేదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది బ్యాంక్ నిఫ్టీ, మీరు క్లియర్ కదా? ఇప్పుడు సేమ్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 ఏంటి పరిస్థితి కూడా మీకు చూపిస్తా. నిఫ్టీ 50కి రండి. నేను లెవెల్స్ తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఓపెన్ ఇంట్రెస్ట్ పెట్టి లెవెల్స్ పెడతాను. ఓకే, ఇక్కడ నిఫ్టీ మనం బాగా అబ్జర్వ్ చేస్తే, నిఫ్టీలోకి వెళ్దాం. నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వచ్చి మీరు అడగొచ్చు, చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తున్నారా, ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తున్నారా? ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తానండి నేను. ఎందుకు? మార్కెట్ క్లోజ్ అయ్యాక ఓపెన్ ఇంట్రెస్ట్ చూడడం వల్ల పొజిషన్స్ ఏమున్నాయో తెలుస్తాయి. మామూలుగా ఇంట్రాడేలో మార్కెట్ నడుస్తున్నప్పుడు చేంజింగ్ ఓయే చూస్తా, అంటే ఇంట్రాడే మార్కెట్ డైలీ మార్నింగ్ నడుస్తున్నప్పుడు ఇక్కడ చూస్తా. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది మార్కెట్లో మూమెంటం ఏమొస్తుంది అని. సో ప్రజెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్లో 24th ఎక్స్పైర్ అది ఒకటి చాలు, మనకు పెద్దగా ఏం అవసరం లేదు. 21st స్ట్రైక్ ప్రైస్లు మిగతాదంతా సేమ్, ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేయండి. నిఫ్టీలో ఒకే ఒక్క లెవెల్ దగ్గర అంటే 24,400 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ ఉంది. బట్ ఓవరాల్గా ఎవరున్నారన్నా స్ట్రాంగ్గా అంటే సపోర్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో 24,400. సో నిఫ్టీ ఇక్కడ అబ్జర్వ్ చేయగో 24,400 ఇక్కడ ఈ లెవెల్ ఇది. సో ఈ ఓవరాల్ లెవెల్లో సపోర్టు రెసిస్టెన్స్ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ గట్టిగా బాగా మేజర్గా ఎవరు ఈసారి గట్టిగా గెలిచారు, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారంటే సపోర్ట్ స్ట్రాంగ్ ఉంది. తర్వాత రెసిస్టెన్స్లు ఎక్కడైనా ఉన్నాయంటే ఎక్కడా రెసిస్టెన్స్ లేవు, ఎక్కడా మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్లు లేవు. ఓన్లీ మార్కెట్ నిఫ్టీ ఇప్పుడు ఇక్కడ డిపెండ్ అయి ఉంది. 24,400 దగ్గర నిఫ్టీ డిపెండ్ అయి ఉంది. ఏంటి? 24,400 దగ్గర నుంచి అయితే మార్కెట్ అప్ అయినా వెళ్ళాలి, అంటే బయర్ అప్ అయినా తీసుకెళ్ళాలి, లేదా సెల్లర్ డౌన్కైనా తీసుకెళ్ళాలండి. సింపుల్. ఓన్లీ ఈ లెవెల్ ఒక్కటే ఇప్పుడు మార్కెట్లో ఉంది. సో 1 డే టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది 1 డే టైం ఫ్రేమ్లో నేను నార్మల్గా మీకు ఒక లెవెల్ పెడుతున్నా, నార్మల్గా కొన్ని లెవెల్స్ పెడుతున్నాను, అది చూడండి. ఇప్పుడు ఉన్న మేజర్ సపోర్ట్ ఇది ఒక సపోర్ట్ పెట్టుకుంటున్నాను. దాని కింద నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇదే సపోర్ట్. ఓకే, రెసిస్టెన్స్ మాత్రం ఇది ఒక రెసిస్టెన్స్ కింద పెట్టుకుంటున్నాను, పైన ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నా దగ్గర ఉన్న మేజర్ సపోర్ట్, ఓపెన్ ఇంట్రెస్ట్లో ఉన్న మేజర్ సపోర్ట్ ఏంటి? 24,400. ఓకే, బాగా వినండి. ఓపెన్ ఇంట్రెస్ట్లో ఉన్న మేజర్ సపోర్ట్ ఏంటి? 24,400. బట్ ఇక్కడ చూస్తే 24,320 కూడా, ఇది కూడా ఒక చిన్న సపోర్ట్. సో పాయింట్ మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేస్తుంది బాగా, వెళ్తే ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. పడిందా? పడ్డాలి, మార్కెట్ పడాలి. పడింది అంటే 24,320 కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇస్తే మీరు పిఈ ప్లాన్ చేయొచ్చు. పిఈ 24,320 కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్లో మీరు పిఈ ప్లాన్ చేయొచ్చు. ఓకే, కాల్ ఆప్షనే ప్లాన్ చేయాలన్నా అప్ సైడే ప్లాన్ చేయాలి. అప్పుడు ఎలాగా అంటే మార్కెట్లో అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తాను. ఈరోజు 24 మార్కెట్ వచ్చి ఇక్కడ టైం పాస్ చేసిందా? ఈ లెవెల్, ఇది హై. దీని ప్రీవియస్ డే హై ఏది? ప్రీవియస్ డే దాని ప్రీవియస్ హై ఇది.
ప్రీవియస్ డే 23 హై ఏది ఇది. సో 2 days హై, అట్లీస్ట్ 2 days హై అనేది బ్రేక్ అవ్వాలి మార్కెట్లో. అంటే 24,600 పైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు మాత్రమే మనం సిఈ ప్లాన్ చేస్తాం. సిఈ ఈ అప్ సైడ్కి దీనిపైన 24,600 పైన 15 minutes క్యాండిల్ వస్తేనే మనం సిఈ ప్లాన్ చేస్తాం, లేకపోతే లేదు. అప్ సైడ్ కూర్చోము. క్లియరా? డన్. నెక్స్ట్ ఓవరాల్గా చూస్తే పొజిషన్స్ ఎవరున్నారు? కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. బ్యాంక్ నిఫ్టీలో ఈక్వల్గా ఉన్నారు, కొద్ది హెడ్జ్ పొజిషన్స్లా ఉన్నాయి, రెండు వైపులు ఈక్వల్గా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా లాస్ట్ 60 minutes ఎవరైనా బిగ్ ప్లేయర్ వచ్చారంటే లాంగ్ బిల్డప్, కొద్దిగా పెద్ద ప్లేయర్, కొద్దిగా మంచోడే పెద్ద ప్లేయర్ వచ్చాడు. బట్ షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, మిగతా అంతా మళ్ళీ ఓకే మేజర్ ఏం కాదు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes ఎవరు వచ్చారు చూడండి. షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్. అంత అంటే పెద్దగా ఏం లేదు. అందరూ షార్ట్ కవరింగ్ జరిగింది, లాంగ్ అన్వైండింగ్ జరిగింది, మళ్ళీ లాంగ్ బిల్డప్ జరిగింది, షార్ట్ బిల్డప్ జరిగింది. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏం మేజర్ పెద్ద ఇంపాక్ట్ లేదు. ఓకే. నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా చూడండి నేను ఏం అప్డేట్ ఇచ్చాను మార్నింగ్. ఇక్కడ ఒక లెవెల్ చెప్పాను 51,684. దీనిపైన స్మాల్ 55 minutes క్యాండిల్ క్లోజ్లో అప్ సైడ్ ఒక సిఈ ప్లాన్ చేయండి. బట్ ఓవరాల్ ట్రెండ్ డౌన్. సో ఓవరాల్ ట్రెండ్ డౌన్ కాబట్టి చిన్న చిన్న పాయింట్లు టార్గెట్లు మాత్రమే తీసుకోండి, పెద్దగా వద్దు అని కూడా నేను చెప్పాను. అదనమాట. సో ఈరోజు నా ట్రేడ్ అడుగుతారా? నేను ట్రేడ్ చేయలేదండి యాక్చువల్గా. ఈరోజు కొద్ది పెళ్లి పనులు బిజీ ఉన్నాను, అంటే రిసెప్షన్ పనులు కొద్దిగా బిజీ ఉన్నాను. సో జస్ట్ ఒక సెకండ్ అట్లా దూరి అట్లా ఎగ్జిట్ అయ్యాను. స్కాల్ప్ చేసింది, చాలా చిన్న స్కాల్ప్, ఓన్లీ 120 క్వాంటిటీతో జస్ట్ 10,000 పెట్టి అట్లా దూరి ఇట్లా ఎగ్జిట్ అయిపోయాను. ఆల్రెడీ వేరే పనిలో ఉన్నాను బిజీగా. ఇట్లా దూరి ఒకే ఒక ట్రేడ్ మీరు చూస్తే, ఒకే ఒక ట్రేడ్. టైమింగ్స్ కూడా చూడండి. ఇగో 120 క్వాంటిటీ 581కి బై చేసి 590, 10 points, జస్ట్ 10 points అట్లా దూరి అట్లా ఎగ్జిట్ అయిపోయా అంతే. అంటే చాలా స్పీడ్గా ఇట్లా దూరేమా అట్లా ఎగ్జిట్ అయిపోయామా. మీకు ఇంకా ఆర్డర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ కూడా ఇంక్లూడింగ్ టైంతో కూడా చెప్తాను నేను. ఇక టైం చూడండి 10:03, 10:04, 10:04 అంటే ఒక 1 minute జస్ట్ స్కాల్ప్ అనమాట. అట్లా దూరాను, అట్లా ఎగ్జిట్ అయిపోయాను. బికాజ్ వేరే పనికి బయట, అంటే వేరే పెళ్లి పని మీద బయటకు వెళ్ళాను, టైం లేదు. మార్కెట్ని సరిగ్గా చూడకపోయాం అనుకోండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకేదో వచ్చు, నేను ఎక్స్పీరియన్స్, అంటే నాకు అన్నీ తెలుసులే, నేను ఏది చేసినా నడిచేస్తుంది అనుకోవడం ఫులిష్నెస్. అది మూర్ఖతనం, అంటే మూర్ఖుడు అది. అలా అనుకుంటే నేను మూర్ఖుడు. ఎందుకంటే అట్లా కాదండి, నేను బాగా పడ్డాను, నాకు నాకు అర్థమైంది ఏంటి, మార్కెట్లో ట్రేడ్ చేస్తే మాత్రం ముందు నువ్వు అన్ని చెక్ చేసుకోవాలి. నువ్వు అప్ సైడ్ వెళ్తున్నావా, డేటా అప్ సైడ్ చెప్తుందా, మార్కెట్ బులిష్ ఉందా, విక్స్ ఏం చెప్తుంది, అన్ని నీకు అనుకూలంగా ఉంటే అక్కడ నువ్వు ట్రేడ్ తీసుకొని హోల్డ్ చేయొచ్చు, కూర్చో, ఏదైనా చెయ్యి. అంతేగాని పనిలో ఉంటున్నప్పుడు ఏదో ఒక ట్రేడ్ చేసేస్తాను నాకు వచ్చేస్తాయి అంటే అవదు. జస్ట్ నేను అలా చిన్న స్కాల్ప్ చేశాను, అది 1000 రాగానే ఎగ్జిట్ అయిపోయాను. యాక్చువల్లీ హోల్డ్ చేస్తుంటే అది పెద్ద అమౌంట్ వద్దు, బట్ జస్ట్ ఒక 1 second అట్లా దూరే అట్లా ఎగ్జిట్ అయిపోయాను అంతే. ఓకే. అంటే ఎక్కువసేపు కూడా హోల్డ్ చేయాలి వేరే పని వల్ల, అది జరిగింది. సో టెలిగ్రామ్లో అయితే క్లియర్గా ఇక్కడ అప్డేట్ ఇచ్చింది. దీనిపైన ఇక్కడే ఈ బయింగ్ క్యాండిల్ దూరి ఇట్లా ఎగ్జిట్ అయిపోయాను. దీనిపైన మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. బట్ మార్కెట్ ఇక్కడే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. కొద్దిగా ఒక 5 points దాకా వెళ్ళింది అంతే. దాని మళ్ళీ అలా టైంపాస్ చేసింది రోజంతా, పెద్దగా ఇంకేం అవ్వలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైనా A to Z కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే A to Z కోర్సు ప్రజెంట్ 14,000 రూపీస్ ఆఫ్. దివాళీ ఆఫర్ నడుస్తుంది. స్టిల్ ఓన్లీ దివాళీ వరకే నడుస్తుంది అండి. దివాళీ అంటే 31st కదా, ఈ మంత్ November 1st, 2nd వరకు మోస్ట్లీ నడుస్తుంది ఆఫర్. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే A to Z కోర్సు ఇప్పుడే జాయిన్ అవ్వండి. తర్వాత ఆఫర్ తీసేసిన తర్వాత, ఆఫర్ వెళ్ళిపోయిన తర్వాత సార్ ఆఫర్ ఇవ్వండి అని అడగొద్దు. 7001456759 ఓకే. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మా డీటెయిల్స్ అన్ని A to Z కోర్స్ డీటెయిల్స్ అన్ని పెడతారు. ఓకేనా. నెక్స్ట్ చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఆల్గోస్ వాడుతున్నారా వాడట్లేదా, ఆల్గోల్ పరిస్థితి ఏంటి అని. ఆల్గోల్ ఎవ్రీడే ఎక్స్పైరీ తీసేశారు. ఎవ్రీడే ఎక్స్పైరీ పోతే ఇప్పుడు ఆల్గోల్ పని చేయు. సో ఆల్గోల్ ఆల్రెడీ ఆపేసాం. ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఫర్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ Nifty 50 ఆల్గోస్ మీద వర్క్ చేస్తున్నాం. Nifty 50 ఆల్గోస్ నార్మల్గా పని చేయు, చాలా వర్స్ట్ Nifty 50. ఆల్గోకి ఎస్పెషల్లీ ఆల్గోకి Nifty 50, ఎందుకంటే Nifty 50లో ఒక వాలిటిలిటీ, ఒక స్పైక్, ఒక మూమెంటం ఉండదు, స్లోగా వెళ్తుంది. మీ అందరికీ తెలిసిందే Nifty 50 అనేది స్లో ఇండెక్స్, స్లోగా హ్యాపీగా వెళ్తుంది.
బట్ బ్యాంక్ నిఫ్టీలో మొమెంటమ్ వాలటిలిటీ ఉంటుంది. సో మేము మేజర్గా బ్యాంక్ నిఫ్టీ మీద ఫోకస్ చేస్తున్నాం. ఓకే, ఇంట్రాడే కానీ మంత్లీ ఎక్స్పైరీస్ మీద కానీ ఫోకస్ చేస్తున్నాం, ఎందుకంటే వీక్లీ ఎక్స్పైరీ కూడా తీస్తారు కాబట్టి. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 మీద తక్కువ వస్తే మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ మీద వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ న్యూ ఆల్గోస్, కొత్త ఆల్గోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వచ్చే రోజుల్లో అప్పుడు మా టీంకి ఎలాగా ఇస్తాను, అదంతా మీకు తెలుసు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందా, మీరు జాయిన్ అవ్వచ్చు. అప్పటి వరకు ఇలాగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.